క్రీస్తు శకం 1052 నుంచి 1323 వరకు కాకతీయ యుగం అంటాం. ఈ కాకతీయ యుగంలో సంస్కృతి, సాహిత్యం, కళలు, వ్యవసాయం, వర్తకం, వాణిజ్యం ఒకటేమిటి అన్ని రంగాల్లో కూడా ముందంజగా ఉండి తెలుగు ప్రజల కీర్తి కిరీటం నలుదిశలా వ్యాపించింది. అది ఆ నేపథ్యానికి గుర్తులుగా ఇప్పటికీ మన మధ్య మిగిలి ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు. ఒకటి హనుమకొండలోని 1000 స్తంభాల గుడి. ఆ తర్వాత ఇప్పటికి కూడా శిథిలాలైన పదిలింగా తనలో ఆనాటి కళాత్మక విలువలను దాచుకున్న వందల వేల శకలాలున్న స్వయంభూ దేవాలయం వరంగల్ కోట. ఆ తర్వాత కాకతీయ కళామ తల్లికి చక్కటి కిరీటంలా భాసిల్లుతున్నటువంటి రామప్ప దేవాలయం. ఆ పక్కనే 22 దేవాలయాలున్న ఘనపూర్ దేవాలయ సముదాయం. ఇలా చెప్పుకుంటే కాకతీయ సామ్రాజ్యంలో 15,000కు పైగా ఆలయాలు నిర్మించారు. కాకతీయ ఆలయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి వాస్తుశిల్ప రీత్యా. ఎందుకు అంటే వాళ్ళు అంతకుముందు కళ్యాణి చాళుక్యుల సామంతులుగా ఉన్నప్పుడు విధేయంగా అదే శైలిని అనుసరించి స్వతంత్రులైనప్పటి నుంచి విలక్షణ వస్తు వైవిధ్యంతో, విలక్షణ వాస్తుతో, విలక్షణ శిల్పంతో వాళ్ళ ఆలయ శిల్పం రూపుదిద్దుకుంది. కాకతీయులకు తమదంటూ ఒక శైలి ఉంది అని ప్రపంచ కళా విమర్శకులకు తెలియజెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ 2021 సంవత్సరంలో మనకు రామప్ప లేక కాకతీయ రుద్రేశ్వర అనే ఆలయానికి ప్రపంచ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. అదిగో అప్పటి నుంచి తెలంగాణలో ఉన్న కాకతీయ దేవాలయాలు, కాకతీయ దేవాలయాల్లో మరీ రామప్ప దేవాలయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అదిగో అప్పటి నుంచి కూడా ఈ స్పృహ పెరిగింది. అయితే అది అంతటితో ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో ఒక 2 సంస్థ, ఒకటి టార్చ్, మరోటి కళాయజ్ఞం. ఈ కళా సంస్థల సారథులు మామూలు వాళ్ళు కాదు. కళకు, కళా పరిరక్షణకు అంకితమైనటువంటి చక్కటి వ్యక్తులు. వారిద్దరి కలయికతో ఎక్కడెక్కడో ఉన్న 4 రాష్ట్రాల్లోని చెయ్యి తిరిగిన అత్యద్భుత కళాఖండాలు తీర్చిదిద్దగల చిత్రకారులను ఏరి కోరి ఎంపిక చేసుకొని వారిని రప్పించి అద్భుతంగా వర్క్షాప్ నిర్వహించి, అంటే క్షేత్ర పర్యటన తర్వాత కాకతీయ దేవాలయాలను అవగాహన, ఆ దేవాలయాలే కాకుండా వాటి గోడలు, ద్వారబంధాలు, దూలాలు, కప్పులపై విడిగాను ఉన్నటువంటి శిల్పాల సొగసును, సోయగాన్ని అట్టే ఉన్నది ఉన్నట్టుగా కాక ఆనాటి కల్పనకు మించిన సృజనతో ఈనాడు ఆ వర్క్షాప్లో తయారైనటువంటి కళాఖండాలన్నీ కూడా ఇదిగో ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువు తీరాయి. ఈ కొలువు తీరి అనేక మంది సందర్శకుల మెప్పు పొందాయి. ఈరోజు ఈ 2 రోజులు జరిగినటువంటి ప్రదర్శనతో కూడిన సెమినార్ అనేక మందిని ఆకట్టుకుంది. ముగింపు ఉత్సవం మరింత వేడుకగా జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఇవాళ చూసి అలా మనం తీపి జ్ఞాపకాలుగా మన మనసులో చొప్పించుకోవటం ఒక ఎత్తైతే, రేపు ఇదిగో ఈ ఎగ్జిబిషన్ గురించి తెలియని వారు, ఈ ఎగ్జిబిషన్కి రాని వారి కోసం మరి ఈ కళా విలువలు అందిపుచ్చుకోవడానికి ఒక చక్కటి కాఫీ టేబుల్ బుక్ తేవటానికి కూడా అరవింద్ ఆర్య, ఆ తర్వాత శేషబ్రహ్మం గారు ఇద్దరు కూడా కృషి చేయబోతున్నారు. ఒక నెల రోజుల్లోపే అది కార్యరూపం దాలుస్తుంది. దానికి మీరు ఏదడిగినా నేనున్నాను, ఎప్పుడూ సిద్ధమే అని ఒక ప్రోత్సాహాన్ని ఇంటి పేరుగా మలుసుకున్న తెలంగాణ సాంస్కృతిక భాషా శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు సహకరిస్తారన్న సంగతి తెలిసి నాకు చాలా ఆనందం వేసింది. ఇది ఇంతటితో ఆగిపోకూడదు. తెలంగాణలో ఎక్కడెక్కడో మారుమూలన దాగి ఉన్న కళాత్మక ఆలయాలు, శిల్పాలు, శాసనాలు వాటన్నిటిని కూడా ఇలాగే సందర్భాలను సృష్టించుకొని ఒకసారి అలంపూర్, మరోసారి
వేములవాడ, మరోసారి నగనూరు, ఇంకొకసారి చంద్రల్లి, ఆ తరువాత జనగాం. ఇలా ఒకటి కాదు, 2 కాదు, అనేక వందల వేల ఆలయాలున్నాయి, శిల్పాలున్నాయి. అదిగో వాటన్నిటిని కూడా అప్పుడు ఒక ప్రాంతం, ఇప్పుడొక ప్రాంతం ఇలా ఎంచుకొని మరికొంతమంది ఇప్పుడు పార్టిసిపేట్ అయిన కళాకారులు కూడా ఇక జరగబోయేటువంటి ఈ ఫీల్డ్ ట్రిప్స్‌లో అవకాశాలు కల్పించి, తెలంగాణ కళా విలువలను ప్రపంచంలో నలుమూలలా తెలియజేయడానికి ఈ 2 సంస్థలు పూనుకుంటాయని నాకు ఒక చక్కటి ఆశ ఉంది. ఆ ఆశ నెరవేరుతుందన్న నమ్మకం కూడా ఉంది.